తారీఖులో 2020 ఆగస్టు, ఇది సెప్టెంబర్ 2020 సంవత్సరంలో లాంగ్ పెండింగ్ కేసు ఇది. ఈ కేసులో అప్పుడు ఇద్దరు ముద్దాలు అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కిడ్నాప్ ఫర్ ర్యాన్సమ్, అంటే డబ్బుల కోసం కిడ్నాప్ చేశారు ఒక ఇద్దరు వ్యక్తులు. కిడ్నాప్ చేసినప్పుడు తర్వాత వాళ్ళు 5 కోట్లు డిమాండ్ చేశారు. అని మొత్తం 4 ఉన్నారు ముద్దాయిలుగా. 4 కూడా ఇద్దరు వ్యక్తుల్ని కారులో వచ్చి తుపాకులను కత్తులు చూపించి ఇద్దరు వ్యక్తులు అంటే జాన్ సురేష్ మరియు సల్మాన్ ఇద్దరు వ్యక్తులు ఇక్కడి నుంచి వైజాగ్లో ఫ్లైఓవర్ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాతలో ఒక రూమ్లో బంధించి అక్కడ డబ్బులు డిమాండ్ చేశారు. 5 కోట్లు డిమాండ్ చేస్తే అందులో అతను నన్ను తెచ్చుకోలేనని చెప్పేసి ఈ సురేష్ అతను కంప్లైంట్ 70 లక్షలు కూడా కొట్టుకున్నాడు. ఆ 70 లక్షలు కూడా తిరిగి ఇక్కడ వాళ్ళ భార్యకి ఫోన్ చేసి ఈ యొక్క ప్రైవేట్ ఫైనాన్స్ ఐఎస్ఐలో బంగారం పెట్టిద్దాం అనుకునే టైంలో పోలీస్కి వాళ్ళ అబ్బాయి ఫోన్ చేయగా పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రసాద్ అనే అతను, తర్వాత ప్రతాప్ రామరెడ్డి అని ఇద్దరిని అప్పుడు అరెస్ట్ చేశారండి 2020 10వ తేదీన జూలై నెలలో. అయితే మిగతా ఒక ముద్దాయి ఇందులో డ్రైవర్గా కారు డ్రైవర్ ఉన్నటువంటి విష్ణు అనే బోయిన విష్ణు అనే అతను ఇంతవరకు పరారీలో ఉన్నాడు. అతను మా సిఐ గారు, కోర్టులోని సిఐ గారు ఉమాకాంత్ గారు, వాళ్ళ ఎస్ఐ సిబ్బంది అంతా కలిపి టెక్నికల్ ఎవిడెన్స్ సహాయంతో ఇంతవరకు పర్సూ చేసి చాలా కష్టపడి ఇంతవరకు వాళ్ళు వాడి గురించి తిరిగారు. ముద్దాయి గురించి ఎంతవరకు ఎక్కడ ఆచూకీ వారికి తెలియలేదు. ఇది ఈ మధ్య వచ్చిన నమ్మదగిన సమాచారం ప్రకారంగా హైదరాబాద్లో ఇతన్ని రాత్రి పట్టుకోవడం జరిగిందండి. ఇతని పేరు విష్ణు. ఇతను అప్పుడు ఆ ముఠాలో డ్రైవర్గా ఉన్నాడు, కారు డ్రైవర్గా. ఇతను కూడా వాళ్ళని కత్తి చూపించి కత్తి పెట్టి గాయపరచడం జరిగింది. అయితే అప్పుడు 5 years అయిపోయింది కాబట్టి అతను వాడిని కత్తి ఇప్పుడు పడేసారి దొరకలేదు అది. అయితే ఇంతవరకు పరారీలో ఉన్నటువంటి ఒక ముద్దాయిని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులోని సిఐ గారు. సో ఈ కేసులో మొత్తం 3 అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు 4వ ముద్దైనటువంటి మహమ్మద్ లాయక్ అనేవాడు కూడా అక్కడ తెలంగాణలో రౌడీ షీటరు. అతని మీద చాలా కేసులు ఉన్నాయి. అతనికి యూపీ ఉత్తరప్రదేశ్ అతను చనిపోవడం కూడా జరిగింది. సో ఈ 3 ముద్దాయిలు కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి ఈ కేసు ఇప్పుడు మేము ఛార్జ్ షీట్ కోర్టులో ఫైల్ చేస్తాము. ఇతను లాంగ్ పెండింగ్ కేసులో అంటే 2020 జరిగినటువంటి ఒక కిడ్నాప్ ఫర్ ర్యాన్సమ్ అలాంటి కేసులో ఇంతవరకు మేము ముద్దాయి గురించి ఆచూపించి ప్రయత్నం చేసి కష్టపడి పట్టుకున్నందుకు మీకు ఈ యొక్క లాంగ్ పెండింగ్ కేసులో ముద్దాయిని ఇప్పుడు అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తాం. కోర్టు వారికి పెట్టాలి. వైజాగ్ జాని సురేష్ డాబా గార్డెన్స్ అతను ఉండేది అక్కడ, కానీ నేరం జరిగింది ఇక్కడ మన డిఆర్ మాస్టర్. సరే, మరి 5 ఏళ్ళ నుంచి నిందితుడిని ఇంతవరకు పట్టుకోకపోవడం ఏంటి సార్? వాడు అదర్ స్టేట్ తిరుగుతున్నాడు. అప్పుడు ఆ తెలంగాణలో దొరికాడు. జైల్లో అంటే ఒకటి మళ్ళీ ఇంకో కేసులో జైల్లో వెళ్ళాడు. ప్రసాద్ అనేవాడు వాడిలో మొన్న అరెస్ట్ జైల్లో ఉన్నాడు. వీటి మీద ఏమీ లేదు. వీడికి అక్కడే నలుగురు ఎలా కలిసారు సార్? 4 వ్యక్తులు ఇక్కడ మన పెందుతులో ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి అనేవాడు ముద్దాలు ఆడుకోవడానికి చాలా కేసులు ఉన్నాయి. వాడు వీళ్ళని ఏర్పాటు చేశాడు హైదరాబాద్ వాడు. వారికి జాన్ కంప్లైంట్ పరిచయం ఉంది. కొంత డబ్బులు ఉన్నాయని తెలిసి వాడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. తర్వాత ఇక్కడ రైస్ మిల్లు అలాంటి వ్యాపారాలు చేస్తున్నాడు, దొంగ వ్యాపారాలు చేస్తున్నాడు. డబ్బులు ఉన్నాయని చెప్పి వాడి దగ్గర డబ్బులు ఆపడం కోసం ప్లాన్ చేస్తాడు. ఈ 5 సంవత్సరాల్లో ఏమైనా కార్ డ్రైవింగ్ చేసుకుని ప్రసాద్ రెడ్డి అనేవాడు కంప్లైంట్ అండి, ముద్దాయింది. వాడి మీద కూడా కేసులు ఉన్నాయి. అలాగే ప్రతాప్ రామరెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయి. డబ్బుల కోసం కిడ్నాప్ చేశారంటే ఈ ఎవరైతే జాబ్ లాపుతున్నామని వీళ్ళు ముఖాలు ఏర్పడి తుపాకులు కత్తులు చూపించి వాడిని కిడ్నాప్ చేసి బంధించి వాడిని భయపెట్టి డబ్బుల కోసం డబ్బులు ఇచ్చే టైంలో పోలీసులు పట్టుకున్నారు ఇద్దరిని. ఆ టైంలో వీళ్ళిద్దరు పరారయ్యారు. ఎవరు? ఈ విష్ణు
లాయక్ అని హైదరాబాద్లో ఆ లాయక్ అని కూడా చనిపోయాడు తర్వాత. ఇప్పుడు ఇతను బతుకున్నాడు, ఇతను దొరికాడు. ఎయిర్పోర్ట్ చనిపోయాడు. A3 ఇలాంటి లాంగ్ పెండింగ్ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసినందుకు ఫుట్బాల్ సిఐ గారిని సిపి గారు శంకర్పేట IPS రాజశేఖర్ IPS వారు అభినందించారు. అలాగే డీజీపీ మేడం గారు కూడా మేరీ ప్రసాద్ IPS గారు కూడా అభినందించారు.